హలో ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటో సూప్ని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. పొటాటో సూప్ని ఫేస్కి అప్లై చేయడం వలన చాలా మంచిదండి. ఈజీగా మనం ఒక 30 మినిట్స్లో పొటాటో సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి. మనం ఈ పొటాటో సూప్ని యూస్ చేయడం వలన యాంటీ ఏజింగ్, స్కిన్ బ్రైట్నింగ్, డార్క్ సర్కిల్ రెడ్యూస్, అలాగే హై పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్ వచ్చినప్పుడు మనకి ఈ పొటాటో యూస్ చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుందండి. తెల్ల మచ్చను ఉన్న చోట మనకి పొటాటో సోప్ని అప్లై చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ పొటాటో సోప్ని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఒక లైక్ చేసి వీడియోని చూడండి. నేను ఇక్కడ పీల్ తీసుకున్న ఒక 3 పొటాటోస్ని తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ సోప్ బేస్కి బదులుగా పియర్ సోప్ని తీసుకుంటున్నానండి. మీరు సోప్ బేస్ని కూడా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం పక్కన పెట్టేసుకొని మనం ఆలుగడ్డ ముక్కల్ని ఇలా సన్నగా తురుముకోవాలండి. మనకు తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా సన్నగా తురుముకోవాలి. మనం మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైనర్తో మనం దాంట్లో ఉన్న రసాన్ని వడకట్టుకోవాలండి. ఇలా మొత్తం వడకట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి మనం అలోవెరా జెల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కోకోనట్ ఆయిల్ని కూడా వేసుకోవాలండి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేయడం వలన మనకి సోపు మంచి మాయిశ్చరైజ్ని, అలాగే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా మొత్తాన్ని షేక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను సోపును ప్రిపేర్ చేసుకోవడం కోసం సోప్ మౌల్డ్ని తీసుకుంటున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మౌల్డ్ లేనప్పుడు మనం ఒక స్టీల్ బౌల్లోకి వేసేసుకున్నా కూడా మనకి సబ్బులు చక్కగా ప్రిపేర్ అయిపోతాయండి. ఇప్పుడు మనం పియర్ సోప్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం డబల్ బాయిల్ మెథడ్లోకి సోప్ వేసిన మొత్తాన్ని మనం చక్కగా కరిగించుకోవాలండి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు కరిగించుకున్న తర్వాత వెంటనే మనం పక్కన పెట్టుకున్న పొటాటో రసాన్ని వెంటనే మనం కరిగించుకున్న సోప్ బేస్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. లేదంటే మనకి త్వరగా గట్టిగా అయిపోతుందండి. ఇలా మనం ఒకసారి అంతా షేక్ చేసేసుకొని మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఫ్రిడ్జ్లో కూడా ఒక 5 నిమిషాల పాటు పెట్టేసుకుంటే మనకి సబ్బు త్వరగా అయిపోతుందండి. పైన ఉన్న నురగను తీసేస్తే మనకి సబ్బు చూడ్డానికి కూడా బాగుంటుందండి. చూడండి, మనకి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. సబ్బు ఎంత ఈజీగా చక్కగా వచ్చిందో. ఈ సబ్బుని మనం రెగ్యులర్గా యూస్ చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుందండి. చర్మం కూడా మనకి బ్రైట్నింగ్ అవుతుంది. అలాగే మనకి ఫేస్ పైన వస్తున్న తెల్ల మచ్చలు బ్రైట్నింగ్కి, డార్క్ సర్కిల్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలా మనం రెగ్యులర్గా ఈ ఆలుగడ్డ సోపుని యూస్ చేయడం వలన మనకి చర్మం కూడా మంచి నిగారింపు వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు ట్రై చేసి మీకు లైవ్లో చూపిస్తున్నానండి. ఈ సోపుని మనం చర్మంకి రాసుకోవడం వలన చర్మం కూడా మృదువుగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను చేతికి రాసుకొని చూపిస్తున్నానండి. ఇలా మనం కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా మనం ఒకసారి చేతికి అంతా రుద్దేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి నురుగు ఎంత చక్కగా ఫామ్ అయిపోతుందో. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఒక్క సోపుతో ఇలా ఆలుగడ్డతోని 2 సోపులు ప్రిపేర్ చేసుకుంటే మనం ఫేస్ కూడా చాలా ముద్దుగా సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, మనకి ఎంత చక్కగా నురుగు వస్తుందో. మనకు అప్పటికప్పుడు ఆలుగడ్డ రసాన్ని అప్లై చేసుకుంటాం కదండి. ఇలా మనం సోపుని ప్రిపేర్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం సోపుని యూస్ చేస్తాం కాబట్టి ఇలా సోపుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేతి పైన కూడా అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి.
నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.